హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సిఎస్ఎఫ్ ట్రేడ్ మీదకి అప్లై చేసుకున్నారో 1161 పోస్టులతోటి మనకు మార్చిలో వచ్చింది నోటిఫికేషన్ అనేది. ఎవరైతే అప్లై చేసారో వాళ్ళకి ఫిజికల్ డేట్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఇప్పుడు ఇలా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. అండ్ ఎనీవే ఇప్పుడు ఈ వీడియో చేయడం ముఖ్య కారణం వచ్చేసిందంటే ఫిజికల్ టెస్ట్ ఏముంటుంది, మనకు ఫిజికల్ టెస్ట్తో పాటు మనకు ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుందా, ఒకవేళ ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తే మనకు ట్రేడ్ టెస్ట్లో ఏమేమి ఉంటుంది, ఏ ట్రేడ్కి ఏ విధంగా మనకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, హైట్ ఎంత ఉండాలి, రన్నింగ్ ఏ విధంగా ఉండాలి, ప్రతి మీకు పెయింట్ ప్రింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే సిఎస్ఎఫ్ ట్రేడ్ మీదకి అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూసి మీరు కింద కామెంట్ చేయండి మీరు ఏ ట్రేడ్కి అప్లై చేసుకున్నారు ఏంటి అనేది. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు సిఎస్ఎఫ్ నుంచి ఆఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేసినటువంటి ఆఫీస్ నోటీస్ వచ్చేసి ఇదనమాట. ఇది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు నిన్నే పెట్టాను. అండ్ మీకు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఇంపార్టెంట్ నోటీస్ ఇచ్చే సబ్జెక్టు కండక్ట్ ఆఫ్ పిఈటి పిఎస్టీ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ది, అదేవిధంగా 2025 కానిస్టేబుల్ ట్రేడ్మెంట్ 2024 ఏదైతుందో వాటికి కూడా ఫిజికల్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ డేట్ చూసుకుంటే మనకు టెంటేటివ్ మాత్రమే ఇవ్వనమాట, ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు. మనకు మ్యాక్సిమం ఈ డేట్లు అయితే కండక్ట్ చేస్తాము, స్టార్ట్ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. బట్ ఇంకా అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే నాకు కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ కానిస్టేబుల్ డ్రైవర్కి వచ్చేసి సెప్టెంబర్ 15, 2025 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తా ఉన్నాడు. ఇక నెక్స్ట్ కానిస్టేబుల్ ట్రేడ్మెంట్ 2024 అంటే మనకి నోటిఫికేషన్కి ఎప్పుడు అప్లై చేశారంటే 2025 మార్చిలో అప్లై చేశారనమాట 1161 పోస్టులతోటి. ఆ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ ఫిజికల్ టెస్ట్ సెప్టెంబర్ 26, 2025 మనకు ఈ నెల 26వ తేదీ నుంచి ఫిజికల్ స్టార్ట్ అవుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది టెంటేటివ్ మాత్రమే, మనకు డేట్స్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేకపోతే అదే డేట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో మీరైతే షార్ట్ నోటీస్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు సెలక్షన్ ప్రాసెస్లోనే మనకు ఏమైనా మెన్షన్ చేసినట్టు కదా ఇక్కడ మీరు చూసుకుంటే నోటిఫికేషన్ అన్నమాట. ఇది ముందుకు వచ్చేసి పిఈటి పిఎస్టీ డౌన్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ ఇవన్నీ కూడా మనకు ఒకటేసారి కండక్ట్ చేస్తారన్నమాట. ఇవి క్వాలిఫై అయిన వరకు నెక్స్ట్ అనేది ఓఎంఆర్ బేస్డ్ కానీ సిబిటీ కానీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత లాస్ట్ వచ్చి మనకు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మెడికల్ లిస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేసారన్నమాట. అంటే ఇది మనకు నోటిఫికేషన్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే పిఈటి పిఎస్టీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ సిఎస్ఎఫ్ ట్రేడ్ మీదకి ఎవరు అప్లై చేశారో వాళ్ళందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఈ ఫిజికల్ టెస్ట్తో పాటు. అయితే ఇక్కడ మనకు రన్నింగ్ ఏ విధంగా ఉంటుంది అండ్ హైట్ ఎంత ఉండాలి మనం చూసుకున్నట్టే ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకుని వాళ్ళందరూ కూడా చూసుకోండి బ్రదర్. హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్ అనేది ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు అయితే ఉండాలి. యువర్ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ అనమాట. అదేవిధంగా ఎవరైతే అంటే బాయ్స్కి వచ్చేసి చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 80, బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్ అయితే ఉండాలి. యువర్ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు మేల్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు ఫీమేల్ వాళ్ళకి చూసుకుంటే యువర్ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఫీమేల్ వాళ్ళు ఉన్నారో హైటు 157 సెంటీమీటర్ అయితే ఉండాలి. ఇక గర్ల్స్కి చెస్ట్ అనేది నాట్ అప్లికేబుల్ అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ మనకు ఎస్సీ వాళ్ళకు కూడా 157, అమ్మాయిలకి 170 సెంటీమీటర్లు అబ్బాయిలకి అయితే ఉండాలి. వాళ్ళకు ఎటువంటి రిలాక్సేషన్ అయితే లేదు. ఒకవేళ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా షెడ్యూల్ ట్రైబల్స్ అనేది మేల్ వాళ్ళు హైట్ అనేది 162.5 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇక అమ్మాయిలు వచ్చేసి 150 సెంటీమీటర్లు ఉన్నా పర్వాలేదు ఎస్టీ అమ్మాయిలు. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ అప్పుడు 76, బ్రీతింగ్ తీసుకుంటే 81 ఉండాలి. మేల్ వాళ్ళకి మాత్రమే, గర్ల్స్కి నాట్ అప్లికేబుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు వెయిట్ విషయానికి వస్తే మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు అయితే ఉండాలి. ఎంత ఉన్నా పర్వాలేదు, బట్ ఏంటంటే మరీ ఓవర్ వెయిట్ అయితే లేకుండా చూసుకోండి. ఒకవేళ ఉన్నా కూడా మనకు డీటెయిల్ మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది కదా మనకు మెడికల్ టెస్ట్, ఆ టైం కల్లా మీరు తగ్గిపోవాలి అని వాళ్ళు మెన్షన్ చేస్తారన్నమాట. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకు ముందుకు ఏం చేస్తారంటే హైట్, చెస్ట్ ఇవి చెక్ చేస్తారు. హైట్ ఇవన్నీ కూడా క్వాలిఫై అయిన తర్వాత మీకు నెక్స్ట్ రన్నింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ రన్నింగ్ విషయానికి వస్తే కన్నా మేల వాళ్ళకి వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 6 నిమిషాల 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. 1600 మీటర్స్ రన్నింగ్ని 6 నిమిషాల 30 సెకండ్లో కంప్లీట్ చేయాలి. ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే కానీ ఈజీగా అయితే కొట్టవచ్చు అనమాట. ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి అయితే ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా బెనిఫిట్. అదేవిధంగా ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో అమ్మాయిలకు వచ్చేసి 800 మీటర్స్ రన్నింగ్ని 4 నిమిషాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఒకసారి మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి, కొద్దిగా టైం అయితే ఉంది. మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేది మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే మీరు రన్నింగ్లో అనేది గెట్ అయితే అవ్వగలరు అనమాట. అయితే బ్రదర్ రన్నింగ్ కానీ ఎటువంటి మార్కులు అయితే ఉండవు, ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే.
మీరు టైమింగ్‌లో కొట్టినా, లేకుంటే అందరికంటే ముందు కొట్టినా రన్నింగ్ అనేది మీకు ఎటువంటి బోనస్ మార్క్స్ కానీ ఏవైతే ఉండవు. మీరు ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. కాబట్టి 6 నిమిషాల 30 సెకండ్స్ లోపు కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి అంతే. ఇక మళ్ళా మీకు బోనస్ మార్కులు ఇస్తారని ఎవరు కూడా ఏదైనా చెప్పి నమ్మొద్దండి. ఎటువంటి మార్కులు అయితే ఉండవు. ఇక రన్నింగ్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఏందంటే, మనం అప్లై చేసేటప్పుడు ఏవైతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అదేవిధంగా డొమిసైల్ సర్టిఫికేటు అండ్ మన క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా మనం అప్లై చేసిన ట్రేడ్‌కి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ మనం మెన్షన్ చేసుంటే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేటు, ఎవరైనా ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుంటే వాళ్ళ డిశ్చార్జ్ సర్టిఫికేటు, లేదంటే ప్రెజెంట్ సర్వీస్ పర్సన్స్ అప్లై చేసుంటే ఎన్ఓసీ సర్టిఫికేటు, ఇట్లా చాలా రకాలైన సర్టిఫికేట్స్ అయితే అడుగుతాడు. ఇవన్నీ కూడా మీరు ప్రాపర్‌గా సెట్ చేసుకొని వెళ్ళాలి. ఇక నెక్స్ట్ మనకు ట్రేడ్ టెస్ట్. ట్రేడ్ టెస్ట్ విషయానికి వస్తే బ్రదర్ కొద్దిగా క్లియర్‌ఫుల్‌గా చూసుకోండి. మీకు వీడియో చూసేంత ఇంట్రెస్ట్ లేకపోతే నోటిఫికేషన్ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకు ట్రేడ్ టెస్ట్ అనేది మనకు ప్రతి ఒక్క ట్రేడ్‌కి డిఫరెంట్‌గా ఉంటదనమాట. ముందుగా కుక్కు ట్రేడ్‌కి అప్లై చేస్తే చపాతీ అండ్ రైస్ అయితే మీరు కుకింగ్ అయితే చేయాలి. అండ్ అదేవిధంగా వెజిటేబుల్ ఏవైతే కర్రీస్ ఉంటాయి గానీ, ఏదో ఒక కర్రీ గానీ, లేదంటే దాల్ గానీ, సాంబార్ గానీ, లేకుంటే ఇడ్లీ గానీ ఏదో ఒకటి చేయాలి. తర్వాత మనకు మీటు, ఫిషు, ఎగ్గు, ఖీర్ ఏవైతే ఉన్నాయో వీటిలో మీకు ఏదో ఒకటైతే వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. ఏదో ఒక ఐటెమ్ ఇస్తారు. ఆ ఐటెమ్ అనేది నువ్వైతే కుకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత బూట్ మేకర్, కోబ్లర్‌కి మీరు షూస్ అనేది పాలిషింగ్ చేయాలి. తర్వాత టూల్స్ అనేది హ్యాండ్లింగ్ చేసుకోవాలి. అంటే హ్యాండిల్ అయితే మీకు వస్తుందా లేదా హ్యాండిల్ చేయడం అది. తర్వాత మీరు లెదర్ రిపేర్స్ అని మీరు కటింగ్ చేయడానికి వస్తుందా లేదా, స్టిచ్చింగ్ చేయడానికి వస్తుందా లేదా షూస్‌కి అనేది మీరు మొత్తం కూడా చెక్ చేస్తాడు. తర్వాత టైలర్ వచ్చేసి మనకు మెజర్మెంట్స్ అనేది మీకు టేకింగ్ అంటే తీసుకోవడం వస్తుందా లేదా, ఏ విధంగా తీసుకోవాలి. ఒకవేళ మీరు అంగి కుట్టాలనుకోండి మెజర్మెంట్ అని ఏ విధంగా తీసుకోవాలి. ఒకవేళ మీరు పాయింట్ కుట్టాలనుకోండి పాయింట్ మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలో మొత్తం కూడా చెక్ చేస్తారు. అండ్ క్లాత్స్ అనేది కటింగ్ అనమాట. యూనిఫామ్ ఉంటాయి కాబట్టి ఆ యూనిఫామ్ కటింగ్ అనేది మీరు ఏ విధంగా కటింగ్ చేస్తారు మొత్తం కూడా చెక్ చేస్తారు. అండ్ యూనిఫామ్ అనేది మీరు కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ అనమాట. కుట్లు అనేది ఏ విధంగా వేస్తున్నారు అని మనకి టైలర్ వాళ్ళకి చెక్ చేస్తారు. తర్వాత మనకు బార్బర్కి సంబంధించిన టూల్స్ ఉంటాయి కదా, అవి హ్యాండ్లింగ్ చేయడానికి రావాలి. తర్వాత హెయిర్ కటింగ్ చెక్ చేస్తారు. తర్వాత షేవింగ్ చేయాలంటారు. ఏదో ఒకటి ఇస్తారన్నమాట. అది మనం అయితే చేయాలి. ఒకవేళ హెయిర్ కటింగ్ చేయంటే హెయిర్ కటింగ్ చేయాలి. మనకైతే వర్క్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత మనకు వాష్‌మెన్‌కి వచ్చేసి క్లాత్స్ అనేది వాషింగ్ చేయాలి. తర్వాత కాకి కానీ కాటన్ యూనిఫామ్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఐరన్ చేయాలి. అండ్ టెర్రీ కాటన్ యూనిఫామ్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఐరన్ చేయాలి. ఉలెన్ ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా మనం ఐరనింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఇవి ఎవరైతే టైలరింగ్ చేసి ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకు తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ స్వీపర్‌కి వచ్చేసి అంటే మొత్తం కూడా క్లీన్ చేయాలి. టాయిలెట్స్ కానీ, బాత్రూమ్స్ కానీ మొత్తం కూడా. అండ్ పెయింటర్‌కి వచ్చేసి కలర్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ పెయింటింగ్స్ అండ్ షేడ్స్ మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే ఏ పెయింట్స్ వేస్తే ఏ షేడ్ వస్తుంది. అండ్ అంటే గోడలకి ఏ కలర్ వేయాలి. అంటే మీకు దీని గురించి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ డ్రాయింగ్ కూడా వచ్చి ఉండాలి. పెయింటింగ్ సంబంధించిన మంచిదని చెప్తున్నారు. తర్వాత కార్పెంటర్ సంబంధించిన టూల్స్ ఉంటాయి కాబట్టి హ్యాండ్లింగ్ చేయాలి. తర్వాత వుడ్డింగ్ అనేది వుడ్ అనేది కటింగ్ చేయాలి. తర్వాత మీకు ఫిట్టింగ్ కానీ, పాలిషింగ్ కానీ, ఫినిషింగ్ కానీ మెటీరియల్ మొత్తం కూడా మీకు వచ్చి ఉండాలి. తర్వాత ఎలక్ట్రీషియన్‌కి వచ్చేసి ఏసీ అండ్ డీసీ కరెంట్‌కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత ఎలక్ట్రిక్ ఫిట్టింగ్ న్యూ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి అంటే ఎలక్ట్రీషియన్‌కి సంబంధించిన వర్క్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఏదో ఒక వర్క్ అయితే వాళ్ళు అడుగుతారు. దానికి సంబంధించిన టూల్స్ కూడా అడుగుతారు. వాళ్ళు చేయాలి. ఇక నెక్స్ట్ మనకు మాలి, ఏదైతే తోటమాలి అనమాట. మనకు ప్లాంట్స్ ఉంటాయి కదా మొక్కలు, వాటికి మెయింటెనెన్సు, అదేవిధంగా సీడ్స్ అండ్ ఏవైతే ఉంటాయో మొక్కలకు సంబంధించిన ఏవైతే ఫర్టిలైజర్స్ కానీ దానికి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇవి చెక్ చేస్తారు. తర్వాత వెల్డింగ్ టూల్స్ మీకు తెలిసి ఉండాలి. అదేవిధంగా మీకు వెల్డింగ్ సంబంధించిన ప్రాక్టికల్స్ అయితే చేస్తారు. అంటే మనకు నార్మల్ వెల్డింగు, గ్యాస్ వెల్డింగ్ అని మనకు సపరేట్ ఉంటుంది కదా. ఆ రెండింటి గురించి మీకు నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. తర్వాత చార్జ్ మెకానిక్, ఏసీ అండ్ డీసీకి సంబంధించి కరెంట్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత వోల్టేజ్ రిసీవింగు, డిస్ట్రిబ్యూషను, కన్జ్యూమేషను ఏవైతే ఉంటాయో వాటి గురించి నాలెడ్జ్ ఉండాలి. స్విచ్ బోర్డ్స్, ఫాల్ట్ అటెండెన్సు దీనికి సంబంధించిన రిలేటెడ్ అయితే ఉంటుందన్నమాట. లాస్ట్ వచ్చేసి మనకు మోటార్ పంప్ అటెండెంట్. మనకు పంపుకు సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. మోటార్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. రిపేర్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ట్రేడ్ టెస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే మనకు ఓవరాల్‌గా 13 రకాలైనటువంటి ట్రేడ్స్ ఉన్నాయి. మీకు ఈ ట్రేడ్స్ అయితే మీరు నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే తెలుస్తుంది. మనకు ఓన్లీ ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాడా లేకపోతే ట్రేడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాడా అనేది. బట్ ఏంటంటే ఎనీవే మీరు ఇప్పుడు నుంచి ట్రేడ్ టెస్ట్ కూడా మీరు చెక్ చేసుకోండి. మొత్తం కూడా నేర్చుకోండి. ఎందుకన్నా మంచిదే. ఎక్కువ టైం కూడా లేదనమాట. మనకు ఈ నెల లాస్ట్ మనకు కండక్ట్ చేస్తున్నాం ఫిజికల్. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. బాగా ప్రాక్టీస్ చేయండి రన్నింగ్ మొత్తం కూడా. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. అండ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.